మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు అర్జెంటుగా ఖాళీ చేయాలంటూ డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ చేస్తోంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు నిండు కుండలా మారాయి. జలాశయాల గేట్లను ఎత్తనున్నారు అధికారులు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. చాదర్ఘాట్, శంకర్ నగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు 2 రోజుల పాటు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. भाई गेटा खोल रहे कहते 2 दिन तक पानी खोल रहे कहते बच्चे वच्चा कोई भी तो घर में वाले लोग लगा लो, इधर भी नको भिजा दो। बड़े लोग घर में रहते थे 2 दिन बच्चे को भिजा दो, भिजा दो तुम्हारे रिश्तेदार वाला किधर तो भी बच्चों को भिजो नदी में नकवाने तो नदी के पानी का बोर्ड गेटा खोल रहे 2 दिन तक पानी है भाई। पानी छोटे कहते अम्मा 2 दिन तक बच्चे किधर गिरे तो नका पानी गेटा खोल रहे कहते छोटा छोटा गेटा कहते बड़े गेटा 2 दिन तक खेलते कहते देखो बच्चों को इधर तो नक्का वाले लो पानी ज्यादा है तो परेशानी जो देख लो मैं पूरा बच्चों बिच्चों गिरा नक्का घर में बिठा लो ऐसा किधर रिक्शे डाले भिजा दो गिरा जब मूसी में अभी पानी छोड़ रहे अम्मा छोड़ रहे गेटा छोड़ रहे लो लोग मूसी का निकल रहे तो पानी आ रहा है 2 दिन तक छोड़ रहे कहते पानी अलग अच्छा है तो माता की नाट माता की सुबह माता की मालूम हमारे तो है। మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు అర్జెంటుగా ఖాళీ చేయాలంటూ కూడా డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. హిమబిందు 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఇటు వికారాబాద్, అదేవిధంగా శంకర్పల్లి, చేవెళ్ల, మరోవైపు పైన ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా వర్షం భారీగా పడడంతో ఆ వరద నీరంతా కూడా ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, గండిపేట కూడా భారీగా చేరుకుంటున్నాయి. మనం చూసాం దాదాపు 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే చెరువులు, కుంటలన్నీ కూడా నిన్నటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. గత 3 రోజుల నుంచి కూడా మరోవైపు ఇటు శంకర్పల్లి, మొయినాబాద్, చేవేళ్లలో కూడా భారీ వర్షం పడడంతో ఆ ఎగువన కురుస్తున్న భారీ వర్షం అంతా కూడా మొత్తం ఇటు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్, గండిపేటలోకి చేరుతుంది. కాబట్టి మరి ఇప్పటికే దాదాపుగా ఉస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్, గండిపేట కూడా దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకున్నాయి. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా మొత్తం నిండుకుండలాగా మారాయి. కాబట్టి మరి దీంతో ఏ క్షణైనా గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మరి మైక్ లో అనౌన్స్ కూడా చేస్తున్నారు. మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు అర్జెంట్ గా ఖాళీ చేయాలంటూ కూడా టీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే అలర్ట్ కూడా చేస్తున్నారు. మరి వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మరి ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మరోవైపు హుస్సేన్ సాగర్ లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరి ఇప్పటికే మనం దాదాపుగా చూసాం ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఇటు ఉస్మాన్ సాగర్ కూడా ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్నాయి. కాబట్టి మరి ఏ క్షణైనా కూడా గేట్లు ఎత్తి దిగువకు కూడా వాటర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం గతంలో ఒకసారి చూసుకుంటే మాత్రం భారీ వర్షాలు పడ్డప్పుడు మరి ఎక్కువగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండినప్పుడు ఎక్కువగా గేట్లన్నీ కూడా ఎత్తేసి మరి కింద మూసీ నదిలో కూడా వాటర్ కూడా రిలీజ్ చేస్తారు. మరి అట్లా రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాలను కూడా జలమయం అయిపోతాయి. మరి ఇళ్లలో కూడా వరద నీరు వస్తుంది. కాబట్టి మరి గతంలో కూడా కొన్ని సంఘటనలు కూడా జరిగిన నేపథ్యంలో మరి ఎక్కువ మనం చూసుకుంటే భారీ వర్షం పడ్డప్పుడు ఇటు మేజర్ గా ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినప్పుడు జనరల్ గా ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జి గానీ, ఇటు మరోవైపు ఇటు ముసరాంబాగ్ బ్రిడ్జి గానీ మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఆ పరివాహక ప్రాంతాలు కూడా
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు అర్జెంటుగా ఖాళీ చేయాలంటూ డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ చేస్తోంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు నిండు కుండలా మారాయి. జలాశయాల గేట్లను ఎత్తనున్నారు అధికారులు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. చాదర్ఘాట్, శంకర్ నగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు 2 రోజుల పాటు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. సతీష్, కంటిన్యూ. ఎస్, హిమబిందు జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ లో కూడా ఇంకా వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి మరి జలాశయాల గేట్లు కూడా ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నాం. మరి ఈ నేపథ్యంలోనే ఈ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఒకవేళ ఈ గేట్లు ఎత్తే మాత్రం మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా మొత్తం వరద కూడా ముంచెత్తే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రమాదం నేపథ్యంలో మరి ఇటు చాదర్ఘాట్, ఇటు ముసరాంబాగ్ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే 2 రోజుల పాటు కూడా ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు కూడా హెచ్చరించారు. సతీష్, ఇప్పుడు ఏవైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయమంటున్నారు. మరి అధికారులు ఏమైనా పునరావాస కేంద్రాలు చేశారా, లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారా అక్కడ నుంచి ఖాళీ చేయడానికి? ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి కూడా ఇదే అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్ లో. మరి మూసీ పరివాహక ప్రాంతాలు కూడా అలర్ట్ గా ఉండాలి, మరి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా చెప్తారు. ఎందుకంటే మనం గతంలో ఒకసారి చూసుకుంటే మాత్రం మరి భారీగా హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలు తలపించిన తర్వాత గేట్లు ఎత్తినప్పుడు మరి ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ముప్పుకు గురయ్యాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ముందస్తు జాగ్రత్తగా మరి అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా మైక్ లో అనౌన్స్ చేసి మరి మూసీ పరివాహక ప్రాంతాలతో కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్తున్నారు. అయితే 1-2 చోట్ల పురవాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఎవరికైనా సంబంధించిన గూడు లేకపోతే మాత్రం మరి పురవాస కేంద్రాలు కూడా తరలించడానికి కూడా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి గతంలో ఇటు భారీగా వరద వచ్చినప్పుడు కానీ, ఇటు మూసి పొంగి పొరిలినప్పుడు కానీ, మరి ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, గండిపేటకు సంబంధించి వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఎక్కువగా వరద నీటి ఉద్ధృతి కూడా పెద్ద ఎత్తున కూడా వరద కూడా ముంచింది. మరి అప్పుడు ఇటు చాదర్ఘాట్ తో పాటు ముసరాంబాగ్ బ్రిడ్జిలు కూడా మునిగిపోయాయి. మరి ఆ చుట్టూ ఉన్నటువంటి చాకల బండలు కానీ ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ఇంట్లో ఉన్న సామాను కానీ మరి పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడిన సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మరోసారి అలాంటి గంటలు పునరావృతం కాకుండా, ఎందుకంటే మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి ఎక్కువగా హైదరాబాద్ కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఉంది. మరి ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ఎక్కువగా ఉదయం అంతా కూడా ఎండ కాస్తుంది. మరి సాయంత్రం పూట 6 తర్వాత వర్షం పడుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు ఉస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ సంబంధించిన ప్రాజెక్టులు కూడా మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిండుకుండా తలపిస్తున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎప్పుడైనా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు వికారాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవేరు కూడా భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో మరి ఎగువ కూర్చున్న వర్షాలు కూడా వరదంతా కూడా ఇటు ఇప్పటికే ఇటు ఈ యొక్క ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా చేరిన నేపథ్యంలో మరి ఏ క్షణమైనా కూడా ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించి గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ గేట్లు ఎత్తితే మాత్రం మరి మూసీ పరివాహక ప్రాంతాలను కూడా వరద ముంచెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉద్దేశంతోనే మరి ఇప్పటికే మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. మరి ఎవరికైనా సంబంధించి వాళ్ళకు ఇబ్బందులు తలెత్తే మాత్రం మరి ఇప్పటికే పురవాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటి కూడా తరలి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు ఇప్పటికే హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే మాత్రం మరి హుస్సేన్ సాగర్ ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ 514 ఉంది. మరి దాదాపుగా హుస్సేన్ సాగర్ కూడా నిండుకోవడంతో ఇప్పటికే 4 తూము గేట్ల ద్వారా వరద నీటిని కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కాబట్టి మరి ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఏ క్షణమైనా మరి ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించిన గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉండడంతో మరి ఇప్పటి వరకైతే పబ్లిక్ ని అలర్ట్ చేస్తున్నారు. మరి ఏ క్షణమైనా ఒకవేళ గేట్లు ఎత్తే మాత్రం మూసీ పరివాహక ప్రాంతాలను కూడా వరద ముంచెత్తే అవకాశం ఉండడంతో మరి ఇప్పటికే ఇటు పబ్లిక్ ని అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.